యువతలోనూ మేధావుల్లోనూ చైతన్యం తీసుకురావాలని పశ్చిమ గోదావరి జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి పోలీస్ బ్యాంకింగ్ అధికారులను ఆమె కోరారు. భీమవరం యాక్సిస్ బ్యాంక్ ఆధ్వర్యంలో సైబర్ నేరాల పట్ల అప్రమత్తంగా ఉండాలని, సైబర్ నేరాల్లో ఎవరూ చిక్కుకోకుండా ప్రజలను చైతన్యం చేయాలనే నినాదంతో భీమవరం యాక్సిస్ బ్యాంక్ గురువారం వాకథాన్ ర్యాలీ నిర్వహించింది. భీమవరం ఎస్ఆర్కే ఇంజనీరింగ్ కళాశాల నుండి అల్లూరి సీతారామరాజు స్మృతి వనం వరకు ఈ ర్యాలీ జరిగింది. ర్యాలీకి ముందు కలెక్టర్ చదలవాడ నాగరాణి జ్యోతి వెలిగించి ర్యాలీని ప్రారంభించారు. ర్యాలీ ముగింపు సందర్భంగా అల్లూరి సీతారామరాజు విగ్రహం వద్ద ఆమె మాట్లాడుతూ మారుతున్న కాలానికి అనుగుణంగా అందరూ మారుతున్నారని, అదే సమయంలో సైబర్ నేరగాలు బ్యాంకు ఖాతాల నుండి నగదు మాయం చేయడం బాగా పెరిగిపోయిందని, ఇది స్థానికులు కాకుండా ఇతర ప్రాంతాల నుండి రిమోట్ ద్వారా జరుగుతుందని, దీనిని గమనించాలని ఆమె సూచించారు. జిల్లా జాయింట్ కలెక్టర్ రాహుల్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ సైబర్ క్రైమ్ మోసాలు రకరకాలుగా జరుగుతున్నాయని, గేమ్స్, బెట్టింగ్ యాప్స్ ఇలా రూపాంతరం చెందుతున్నాయని, ప్రతి అంశంలోని ప్రతి ఒక్కరూ జరుగుతున్న మోసాలను గమనించకపోతే తీవ్రమైన నష్టానికి గురవుతారని, అందువల్ల ఇటువంటి ర్యాలీలు కొంతైనా ఉపయోగపడతాయని ప్రజలు గమనించాలని ఆమె కోరారు. సైబర్ మోసాలకు గురైన వారు వెంటనే 1930 నెంబర్కి కాల్ చేసి తమ సమస్యను వాళ్ళ దృష్టికి తీసుకువెళ్లాలని సూచించారు. ఈ సందర్భంగా యాక్సిస్ బ్యాంక్ అధికారులు క్లస్టర్ హెడ్ రాజమండ్రి సిహెచ్ శ్రీనివాసరావు, ఏరియా సాలరీ హెడ్ ఎంవీఎస్ఎన్ కిషోర్, మార్కెటింగ్ హెడ్ బి ఉదయ్, గవర్నమెంట్ అకౌంట్స్ ప్రతినిధి సంతోష్ కుమార్ మాట్లాడుతూ బ్యాంకుల్లో జరుగుతున్న సైబర్ నేరాలలో ప్రజల్లో అవేర్నెస్ తీసుకురావడానికి ఇటువంటి కార్యక్రమం నిర్వహించినట్టు పేర్కొన్నారు. భీమవరం డివిజన్ పోలీస్ శాఖ, భీమవరం ఎస్ఆర్కే ఇంజనీరింగ్ కళాశాల వారు సహకరించినందుకు కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ఆర్డీఓ ప్రవీణ్ కుమార్ రెడ్డి, భీమవరం డీఎస్పీ రఘువీర్ విష్ణు, ఎస్ఆర్కే ఇంజనీరింగ్ కళాశాల సెక్రటరీ అండ్ కరెస్పాండెంట్ ఎస్ఆర్కే నిశాంత్ వర్మ, ప్రిన్సిపల్ డాక్టర్ కెవి మురళీకృష్ణరాజు, చీఫ్ అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ సిహెచ్ దిలీప్ చక్రవర్తి, పట్టణ సీఐలు వి జగదీశ్వరరావు, మురళీకృష్ణ, కాళీచరణ్, ఆనంద ఫౌండేషన్ చైర్మన్ యూకే విశ్వనాథరాజు, కంతేటి వెంకటరాజు, పట్టణానికి చెందిన పలువురు ప్రముఖులు పాల్గొన్నారు. ఎస్ఆర్కే ఇంజనీరింగ్ కళాశాల విద్యార్థుల బృందం ర్యాలీలో అగ్రభాగాన నిలిచారు. అంటే మారుతున్న కాల పరిస్థితులకు అనుగుణంగా మన లైఫ్ స్టైల్ కూడా చాలా మారింది. ఆన్లైన్ డిజిటల్ ఫార్మ్స్ లో మనం చాలా డిపెండ్ అవుతున్నాము. అయితే అక్కడే చాలా మోసాలకి గురయ్యి నష్టపోతూ ఉన్నాం. పూర్వం రోజుల్లో అంటే ఒక 50 years బ్యాక్, 60 years బ్యాక్ అంటే ఫ్రాడ్ లేకపోతే డబ్బులు కోల్పోవడం అంటే ఎవరో రోబరర్స్ వచ్చి, దుండగులు వచ్చి మనల్ని కొట్టి మన దగ్గర డబ్బులు తీసుకెళ్లిపోతేనే అది డబ్బులు మనం కోల్పోయేవాళ్ళం. అంతవరకు జాగ్రత్తగా ఉంటే సరిపోయేది. కానీ రోజు ఏంటంటే మనం నడుస్తూ ఉంటే మన డబ్బులు పోతున్నాయి, షాపింగ్ చేసుకుంటూ ఉంటే డబ్బులు పోతా ఉన్నాయి. ఎవరితోటి తెలియని వాళ్ళు సడన్ గా వచ్చి రాజస్థాన్ నుంచి లేకపోతే ఇంకొక వేరే ఎక్కడో కోల్కతా నుంచి ఎవరు మనకి ఫ్రెండ్ రిక్వెస్ట్ ఇచ్చి మాట్లాడుతూ ఉంటే కూడా డబ్బులు పోతా ఉన్నాయి. సో ఇలాంటి పరిస్థితుల్లో ముఖ్యంగా యువత కొన్ని విషయాల గురించి చాలా జాగ్రత్తగా ఉండాలి. అడల్ట్ పీపుల్, ఎల్డర్లీ పీపుల్ వీళ్ళందరూ కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి. అంటే ఇన్వెస్ట్మెంట్స్, ఫైనాన్షియల్ క్రైమ్ ఉంటుంది ఇందులో, ఈ డిజిటల్ క్రైమ్, సైబర్ క్రైమ్ ఇవన్నీ కూడా ఇన్వాల్వ్ అయి ఉన్నాయి. అయితే స్టూడెంట్స్ అంతా కూడా ఒకటి గమనించాలి, సైబర్ సెక్యూరిటీస్ ఆ ఏరియాస్ లో చాలా ఆప్షన్స్ ఉన్నాయి. అందులో మీరందరూ కూడా మీ కెరీర్ పర్సూ చేస్తే చాలా మంచి అవకాశం ఉంది. దెర్ ఇస్ సివియర్ షార్టేజ్ ఆఫ్ దిస్ టెక్నికల్ పీపుల్ ఇన్ దిస్ సెగ్మెంట్. 1930 అనే ఒక కాల్ సెంటర్ నెంబర్ ఉంది. సైబర్ క్రైమ్ కి ఎవరికైనా గురి అయితే ఫోన్ చేయడానికి. అది SIR తెలుసా, స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ తెలుసా? 18 years నిండిన వాళ్ళు ఓట్ హక్కు ఫామ్ 6 లో ఫిల్ చేసుకోవాలి. ఆ విషయం అన్నా తెలుసా? ఇట్స్ అ బిగ్ షేమ్ ఆన్ మీ. లాస్ట్ 1 month నుంచి డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్, కలెక్టర్ దగ్గర నుంచి, జేసీ గారి దగ్గర నుంచి ప్రతి ఒక్కళ్ళు కూడా స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ గురించి మాట్లాడుతూ ఉన్నాం. అందులో అందరూ కూడా మీ యొక్క ఓటుని ఎన్రోల్ చేసుకోమన్నాం. తర్వాత మీ ఫ్యామిలీ అందరూ కూడా SIR ఎన్రోల్మెంట్ ఫామ్ ని ఫిల్ చేయమన్నాం. ప్లీజ్ నోట్ చేసుకుని ఇది వెనక్కి వెళ్ళి చూసుకోండి. మీ సోషల్ మీడియాస్ అన్ని కూడా ప్రాపర్ గా ఫాలో అవ్వండి. 1930 గురించి చెప్తే 1930, ప్లీజ్ నోట్ దిస్. మీరు కూడా మన సోషల్ మీడియాస్ లో కూడా ఎక్స్టెన్సివ్ గా దానికి అవేర్నెస్ ఇవ్వండి. మనకు ఒక సైబర్ క్రైమ్ పోలీస్ స్టేషన్ కూడా శాంక్షన్ అయింది. ఎప్పుడన్నా గానీ రాష్ట్ర వ్యాప్తంగా శాంక్షన్ అయిన వాటిలో మనకు ఒకటి సైబర్ క్రైమ్ పోలీస్ స్టేషన్ వచ్చింది. తొందరలోనే ఇక్కడ మనం ఎస్టాబ్లిష్ చేసుకుంటున్నాం. దానికి కావాల్సిన ప్లేస్ అంతా కూడా డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్, డిఎస్పీ గారు అంతా చూడడం జరిగింది. అందులో ఎస్టాబ్లిష్ చేస్తాం. అయితే ఏదైనా కానీ ఇండివిజువల్ గా అప్రమత్తంగా ఉండకపోతే మాత్రం చాలా కష్టం. డిజిటల్ అరెస్ట్ వచ్చింది, ప్రతి ఒక్కరికి తెలుసు. అంటే డిజిటల్ అరెస్ట్ ఆయన కనుక మోసపోతే మన పక్కన అసలు డిజిటల్ అరెస్ట్ అనేది లేదు కదా, ఎలా అనుకున్నారు? కానీ పెద్దవాళ్ళు ఉంటారు, మీకున్న డబ్బులు డబుల్ అవుతాయని చెప్తున్నారు. మీకు ప్యాకింగ్ వచ్చింది కొరియర్, అందులో డ్రగ్స్ ఉన్నాయి, మిమ్మల్ని ఇమ్మీడియట్ గా అరెస్ట్ చేస్తామని చెప్పి పోలీస్, సిబిఐ, రెవెన్యూ ఇంటెలిజెన్స్, కస్టమ్స్, ఎక్సైజ్ డిపార్ట్మెంట్ వీళ్ళంతా కూడా మీకు లైన్ లో వచ్చి పోలీసులు యూనిఫామ్స్ వేసుకుని మిమ్మల్ని ఇమ్మీడియట్ గా అరెస్ట్ చేస్తున్నాం, లేకపోతే మీ అకౌంట్ నుంచి పాకిస్తాన్ కి డబ్బులు ట్రాన్స్ఫర్ అయినాయని
టెర్రరిస్ట్ కి ట్రాన్స్ఫర్ అయ్యి మాకు ఇన్ఫర్మేషన్ వచ్చింది, ఇంటెలిజెన్స్ ఇన్ఫర్మేషన్, మిమ్మల్ని ఎంక్వైరీ చేయాలి, మీరు సీక్రెట్ గా పెట్టండి, ఈ విషయాన్ని ఎవరైనా షేర్ చేసుకుంటే వెంటనే లీక్ అయ్యి బయటికి పబ్లిక్ లోకి వచ్చిందంటే వెంటనే అరెస్ట్ చేయాలి, ఇలాంటివి చెప్తున్నారు. ఫారిన్ ట్రావెల్ చేసి తీసుకొస్తే ఎయిర్పోర్ట్స్ లో డ్యూటీ ఫ్రీ దాంట్లో ఏమన్నా లిక్కర్ తీసుకుంటే వాళ్ళకి మళ్ళీ కాల్స్ చేసి వాళ్ళని కూడా బయట పెడుతున్నారు. మీరు తప్పు చేశారు, మీరు ఏదో కొనకూడదు కొన్నారు, లేకపోతే ఎక్కువ ఎక్స్ట్రా కొన్నారు, మీరు మిమ్మల్ని అరెస్ట్ చేస్తామని చెప్పి ఇలా రకరకాల విషయాలు చెప్పి భయపెట్టి డబ్బులు తీసుకుంటున్నారు. అసలు డిజిటల్ అరెస్ట్ అనేదే లేదు. అది చెప్పడానికి బహుశా 1 సంవత్సరం కాలం పాటు మొత్తం ఎంటైర్ అడ్మినిస్ట్రేషన్ కి స్టేట్ నేషనల్ లెవెల్లో కూడా ఎంతో అవేర్నెస్ చేస్తేనే తెలిసింది. అదే ఒక మంచి విషయమైన స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ విషయాన్ని జిల్లా అంతా కూడా పైనుంచి కింద దాకా మేము తలమునకలై చెప్తున్నా కూడా వెళ్ళట్లేదు. దట్ ఈస్ ద ఫేట్ ఆఫ్ అవర్ అటెన్షన్. ఇలాంటి అంటే ఏదైతే సైబర్ వీటిల కోసం, అలాగే లోన్ ఇన్వెస్ట్మెంట్ యాప్స్ అని ఈ మధ్యన ఒకటి చాలా వచ్చింది. ఇన్వెస్ట్మెంట్ యాప్స్ లో అనేక మిలియన్స్ ఆఫ్ అమౌంట్స్ ప్రజలు లాస్ అయిపోయారు. తర్వాత డిజిటల్ అరెస్ట్ తో పాటు ఒక CEO కింద ఫేక్ చేసి కొన్ని చోట్ల కొన్ని కంట్రీస్ లో అక్కడ కూడా కొన్ని ఇప్పుడు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ పాజిటివ్ నెగిటివ్స్ లాగా అందులో ఒక నెగిటివ్ ఆస్పెక్ట్ ఏంటంటే ఎవరిలాగన్నా కూడా మారి చెప్పొచ్చు, కబుక్కున్న వాళ్ళు కన్ఫ్యూజ్ అయితే అక్కడ కూడా లాట్ ఆఫ్ మనీ పోయే అవకాశాలు ఇలా ఉన్నాయి. అన్నిటికంటే కూడా 1930ని ఆశ్రయించవచ్చు. 1930కి కాల్ చేస్తే వెంటనే ఆ కాల్ కట్ అయ్యి మీకు వెనక్కి కాల్ వస్తుంది. కాల్ వచ్చి ఒక టోకెన్ కూడా జనరేట్ అవుతుంది. ఆ టోకెన్ తోటి మీ వివరాలన్నీ కూడా నోట్ చేసుకుని అందులో భద్రపరిచి దానికోసం అంతా కూడా ఇన్వెస్టిగేట్ చేస్తారు. ఈ విషయానికి వైడ్ స్ప్రెడ్ పబ్లిసిటీ అనేది ఇవ్వాలి. తర్వాత ఇలాంటి ఫైనాన్షియల్ ఇన్వెస్ట్మెంట్స్ చాలా తక్కువ టైంలో డబుల్ అయిపోతాయి, 2 years లో డబుల్ అయిపోతాయి, లేకపోతే 6 months లో మీకు 20% ప్రాఫిట్స్ వస్తాయి. ఇలాంటి విషయాలు కూడా ఎక్కడ కూడా నమ్మడానికి వీల్లేదు. ఎనీ బిజినెస్ ఎనీ ఇన్వెస్ట్మెంట్ గ్రో అవడానికి దాని యొక్క సొంత ఫేజ్ లో వెళ్తుంది తప్పితే గానీ ఓవర్ నైట్ ఒక 1 year లో అవుతాయంటే ఖచ్చితంగా అది ఆఫ్టర్ 2 years అది డబ్బులు పోయే అవకాశం ఉంది. ఇలాంటి విషయాల మీద కూడా అవేర్నెస్ పెట్టుకోవాలి. మరి ముఖ్యంగా స్టూడెంట్స్, గర్ల్స్ అండ్ బాయ్స్, గర్ల్సే కాదు జాగ్రత్తగా ఉండాల్సింది, బాయ్స్ కూడా మరింత జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంది. ప్రతిదీ మీకు జరిగిన ప్రతి విషయాల్ని మీరు సోషల్ మీడియాలో పెడుతున్నారు. అన్మ్యారీడ్ అని కాదు, మ్యారీడ్ అని ఎవరన్నా కూడా చాలా అత్యంత జాగ్రత్తగా ఉండాలి. తెలియని వాళ్ళతో చాట్లు అవ్వకూడదు. మన ఇన్ఫర్మేషన్, మన ఫొటోస్ అంతా కూడా తెలియని వాళ్ళకి పంపించి మన లైఫ్ ని జియో పారడైజ్ చేయకుండా మీ ఫ్యూచర్ లైఫ్స్ అన్ని కూడా సంతోషంగా ఉండాలంటే కొంత భద్రత అనేది చాలా ముఖ్యం. ఈ విషయాలన్నింటినీ కూడా మీరు మైండ్ లో పెట్టుకుని అన్ని విషయాలు మీ యొక్క కాలేజ్ సహచరులతో పంచుకుంటారని చెప్పి సమాజంలోకి వెళ్ళటానికి కూడా వచ్చిన స్టూడెంట్స్ అంతా కూడా బాగా కృషి చేస్తారని కోరుకుంటున్నాను. పెనిట్రేషన్ ఆఫ్ ఇంటర్నెట్ దాదాపు ప్రతి కుటుంబంలో కూడా ఇప్పుడు ఇంటర్నెట్ వాడకం, మొబైల్ వాడకం పెరిగింది. మన స్టాటిస్టిక్స్ చూస్తే కూడా దాదాపు 85% జనాభా ఇంటర్నెట్ కి కనెక్ట్ అయి ఉన్నారు. సో యాజ్ అ వాల్యూమ్ ఆఫ్ పెనిట్రేషన్, యాజ్ అ వాల్యూమ్ ఆఫ్ డేటా హాస్ ఇంక్రీస్డ్, సైబర్ క్రైమ్స్ కూడా మనకు పెరుగుతున్నాయి. సో ద నేచర్ ఆఫ్ క్రైమ్ కూడా మారుతా వస్తుంది. సో డిపెండింగ్ ఆన్ ద సొసైటీ కానీ డిపెండింగ్ ఆన్ ద టెక్నాలజీ. సో ముఖ్యంగా సైబర్ క్రైమ్ యొక్క నేచర్ ఇప్పుడు చాలా రకాలుగా మారింది. ఒకప్పుడు ఆన్లైన్ స్పామ్ ఉండేది, ఈమెయిల్ స్పామ్ ఉండేది. ఇప్పుడేమో డిఫరెంట్ గా మనకి ఆన్లైన్ గేమ్స్, బెట్టింగ్ యాప్స్, లోన్స్ హాఫ్ అన్ అవర్ లో ఇచ్చేస్తామని చెప్పి యాప్స్ రావడము, సోషల్ మీడియా ఫేక్ అకౌంట్స్ క్రియేట్ చేయడము, డీప్ ఫేక్ అకౌంట్స్ క్రియేట్ చేయడము, ఇలా రకరకాలుగా నేచర్ మారుతూ వస్తుంది. బట్ దానికి తగ్గట్టుగా అవేర్నెస్ అనేది ఇంకా పెరగాల్సి ఉంది సొసైటీలో. ముఖ్యంగా డిఫరెంట్ సెక్షన్స్ ఆఫ్ సొసైటీ, యూత్ కానీ whoever is using more online account or online information, వాళ్ళు ఎక్కువగా ఈ సైబర్ క్రైమ్స్ కి they are vulnerable to get attacks cyber crimes లో. So I request all of you to be very careful. You have to understand the nature of the crime. మీరు మీ పర్సనల్ ఇన్ఫర్మేషన్ సోషల్ మీడియాలో ఇస్తున్నప్పుడు దయచేసి చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎవరు కూడా మీ ఇన్ఫర్మేషన్, మీ మొబైల్ నెంబర్ కానీ, మీ ఈమెయిల్ ఐడి కానీ, మీ ఫొటోస్ కానీ దయచేసి ఆన్లైన్ లో షేర్ చేయకండి. There are multiple people waiting for taking this information and misusing this. సోషల్ మీడియాలో మీరు పెడుతున్న ప్రతి కమెంట్ కూడా రెస్పాన్సిబుల్ గా ఉండాలి. యాజ్ అన్ ఎథికల్ పర్సన్ మనము మన సోషల్ మీడియాను ఎలా వాడుతున్నారో దాన్ని బట్టి మనం వీఆర్ ప్రోన్ టు మెనీ క్రైమ్స్ ఆల్సో. సో దయచేసి పోలీస్ డిపార్ట్మెంట్ వారు కూడా ఇంకా పెద్ద ఎత్తున ఇలాంటి కార్యక్రమాలు చేసి ప్రజల్లో అవగాహన కల్పిస్తారని ఆశిస్తూ, అండ్ సెల్ఫ్ అవేర్నెస్ ఇస్ ద బెస్ట్ అవేర్నెస్. సో దయచేసి దెర్ ఇస్ ఎ సైబర్ దోస్త్ అని మన మినిస్టర్ ఆఫ్ హోమ్ అఫైర్స్ ఎప్పుడు చెప్తూ ఉంటుంది. అండ్ ఈవెన్ కూడా మీకు అవేర్నెస్ క్రియేట్ చేయడం కోసం సైబర్ దోస్త్ అనే ఒక పోర్టల్ కూడా ఉంది. దయచేసి అది యాక్సెస్ చేయండి. అదేవిధంగా దెర్ ఇస్ ఎ హ్యాండ్ బుక్ ఫర్ అడల్ట్స్ ఆల్సో, హౌ టు యూజ్ సోషల్ మీడియా, హౌ టు ఓవర్కమ్ ది సైబర్ ఫ్రాడ్స్ అని చెప్పి మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫైర్స్ హ్యాస్ గివెన్ సమ్ హ్యాండ్ బుక్. దయచేసి అలాంటి హ్యాండ్ బుక్స్ ని మీరు చదివి మీతో పాటు మీ చుట్టుపక్కల ఉన్న వాళ్ళకి, మీ ఇంట్లో ఉన్న పెద్దలకి కూడా, వాళ్ళు ఏదో యాంగ్జైటీలో ఉంటారు, వాళ్ళకి పెన్షనర్స్ ఉంటారు, రకరకాలుగా ఉంటారు, వాళ్ళు ఏదైనా ఓటీపీ చెప్పమంటే టక్మన్ ఓటీపీ చెప్పేస్తా ఉంటారు. దయచేసి అలాంటివి ఉండకుండా ఉండాలంటే మనం అవేర్నెస్ క్రియేట్ చేయాలి. ఐ రిక్వెస్ట్ ఆల్ ద యూత్ హియర్ టు టేక్ ద లీడ్ అండ్ క్రియేట్ అవేర్నెస్ ఇన్ ద సొసైటీ. మాకు వస్తున్నటువంటి క్రైమ్స్ రిపోర్ట్ అవుతున్న కేసెస్ ఏంటంటే, లింక్ ఒకటి క్రియేట్ చేసాము, మా అకౌంట్ నుంచి అమౌంట్ డిడక్ట్ అయిపోయిందని, తర్వాత ఓటీపీ షేర్ చేసామని, తర్వాత మేము ఓటీపీ షేర్ చేయకుండానే కూడా ఒక్కొక్కసారి అమౌంట్ వెళ్ళిపోతుందని రెగ్యులర్ గా కంప్లైంట్స్ చేస్తున్నారు.
సో దాని గురించి పబ్లిక్ లో అవేర్నెస్ తీసుకొచ్చి బ్యాంక్ వాళ్ళ ద్వారా ఇలాగా వాకథాన్ కండక్ట్ చేయడం ఇది ఈ మధ్య కాలంలో ఇదే మొట్టమొదటిసారి. మనం అంతా కూడా క్యాజువల్ లైఫ్ లో వస్తున్నటువంటి కాల్స్ ని చాలా రొటీన్ గా అటెండ్ అవుతూ ఏదో మనకున్నటువంటి బిజీ షెడ్యూల్ లో వాళ్ళు అడిగిన క్వశ్చన్స్ కన్నా ఒక్కొక్కసారి మీ బ్యాంక్ కేవైసీ అప్డేట్ చేస్తామని చెప్పేసి మాట్లాడతారు. తర్వాత ఇంకా రకరకాలుగా ఈ మధ్య కాలంలో సెంట్రల్ కస్టమ్స్ ఎక్సైజ్ తర్వాత వీళ్ళు మేము మీ గురించి మాకు ఫోన్ వచ్చింది, మీ నంబర్ ఇక్కడ మాకు ట్రేస్ అయింది అని చెప్పేసి అలా కూడా బెదిరిస్తున్నారు. సో ఇవన్నీ కూడా పబ్లిక్ లో అవేర్నెస్ క్రియేట్ చేయడానికి ఈ వాక్తానే కాదు, ఇక రెగ్యులర్ ప్రోగ్రామ్ లో యాక్సిస్ బ్యాంక్ వాళ్ళతో డిస్కస్ చేయడం జరిగింది. ప్రతి కాలేజు ప్రతి ఆఫీస్ కు అన్ని దగ్గరికి కూడా ఫ్రీక్వెంట్ గా వచ్చి వాళ్ళందరికీ కేస్ వైజ్ గా కూడా ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. సో దానిలో భాగంగా ఈ రోజు ఈ వాక్తాన్ని మనం ఇక్కడ ఆర్గనైజ్ చేసుకున్నాం. యాక్సిస్ బ్యాంకు గత 30 సంవత్సరాల నుంచి మన భీమవరం పట్టణంలో ఉంటున్నది. ఒక మేజర్ బ్యాంక్ ఆఫ్ ది భీమవరం టౌన్ ఆల్సో. కృషి చేసి వాళ్ళు బాగా అదరికి చేస్తున్నారు, చాలా ఫైనాన్షియల్ చేస్తున్నారు అని అనేక వేల మరి మంది ఈ యాక్సిస్ బ్యాంక్ ను ఉపయోగించుకుంటున్నారు. యాక్చువల్గా భారతీయ విద్యాభవన్ కూడా యాక్సిస్ బ్యాంకు ఖాతాదారుగా ఉన్నాను. దాంట్లో నా టైంలోనే గత సంవత్సరం నాకు ఒక 15 lakhs రూపీస్ ఫ్రాడ్ జరిగింది యాక్సిస్ బ్యాంక్ ద్వారానే. మా స్టేట్మెంట్స్ అన్ని అందరు టీచర్స్ డబ్బులు ఇవ్వాల్సిన స్టేట్మెంట్స్ మరి అనేక రకాల స్టేట్మెంట్స్ తయారు చేసి స్వయంగా సంతకం పెట్టినయే, స్వయంగా చెక్ బుక్లు అన్ని ఇచ్చినాయే. కానీ మనం అక్కడి నుంచి బ్యాంకు కూడా ఎక్స్ట్రా ఏం చేస్తున్నామంటే ఈ స్టేట్మెంట్స్ కాకుండా మెయిల్ కూడా పంపుతున్నాం. ఆ మెయిల్ ఎందుకంటే తొందరగా వాళ్ళు బ్యాంకర్స్ ఇంత స్టేట్మెంట్ చూసి లేట్ అవుతుందని వాళ్ళు ఒక రోజు ముందే కూడా తీసుకుని అప్పుడు 6 గంటల ముందే పంపించాం, 1 year ముందే పంపించాం. ఆయన యాక్సెస్ స్టేట్మెంట్ ఎలా తయారు చేశారంటే వాళ్ళు మనకు బ్యాంక్స్ శాలరీస్ ఉన్నాయి, శాలరీ స్టేట్మెంట్ రోజుని వాళ్ళు క్యాచ్ చేశారు. సో 3rd 4th డే క్యాచ్ చేసి మెయిల్ అడ్రస్ మార్చారు మధ్యలో 1 second లో ట్రాక్స్ లో. అది మళ్ళీ 1 minute లో 15 seconds లో బ్యాంక్ వెళ్ళిపోయింది. యాక్సిస్ బ్యాంక్ ఇండియన్ మనేసి యాక్సిస్ డబ్బస్ పెట్టి వాళ్ళు పంపారు. సో దానివల్ల బ్యాంకు వారు మేనేజర్ పాపం వాళ్ళు అంటే షార్టేజ్ ఆఫ్ పీపుల్ ఎక్కువ ఉంటే వాళ్ళకి లిమిటెడ్ పీపుల్ గా ఉంటారు కాబట్టి వాళ్ళకి మన కస్టమర్ కి తొందరగా చేయాలని కార్యక్రమం తోటి వాళ్ళు ఆ మెయిలే చూసుకున్నారు, ఒరిజినల్ స్టేట్మెంట్ చూసుకోలేదు. చూసుకుంటాను లేకుండా అదేమో 15 లక్షల రూపాయలు ఫ్రాడ్ చేశారు. అది ఎక్కడ రాజస్థాన్ అంటే మన బోర్డర్ ఆఫ్ పాకిస్తాన్ మేజర్ గా జరిగేవన్నీ పాకిస్తాన్ బోర్డర్ లో జరుగుతున్నాయి. కృష్ణగంజ్ అని ఒక ఊరు, పెద్ద ఊరు అండి, ఓన్లీ క్రైమ్ బెంచ్ ఆఫ్ దాని ఆ ఊరే పేరే క్రైమ్ అంట. కంప్లీట్ గా క్రైమ్ జరిగితే మాది కెనరా బ్యాంకు అక్కడ ట్రేస్ అయింది. వాళ్ళు అకౌంట్ పెట్టాడు, అకౌంట్ వాళ్ళు ఓపెన్ చేశారు. తెలియని వాళ్ళు కూడా అకౌంట్ ఓపెన్ చేసి ఆ బ్యాంక్ వెళ్ళి 15 లక్షల రూపాయలు డ్రా చేసి మన యాక్సిస్ బ్యాంక్ డబ్బు పట్టుకుపోయారు. సో చాలా ట్రై చేసాం కానీ అవ్వలేదు. మా మీద ట్రస్ట్ చేసి బ్యాంకు వాళ్ళు వెనక డబ్బు ఇచ్చేసారు, మాకు అందరికి ఇచ్చేసారు. వాళ్ళకి చాలా కృతజ్ఞతలు, ఎందుకంటే పిల్లల డబ్బు ప్లస్ స్టాఫ్ డబ్బు కాబట్టి అది మనకు అనుకోకుండా 6 months లో డబ్బులు ఇచ్చేసారు. సో థ్యాంక్స్ ఫర్ ది యాక్సిస్ బ్యాంక్ ఇస్ క్రియేట్ దట్. ఇప్పుడు ఏంటంటే త్రూఅవుట్ వరల్డ్ అంతా అన్నింటిలో జరుగుతున్నాయి. ఓన్లీ ఒక మన భారతదేశంలో కాదు క్రైమ్ ఇది, అన్ని దేశాల్లో జరుగుతున్నాయి. మనం యాక్సిస్ బ్యాంక్ అదే కాకుండా అన్ని బ్యాంకులు ఇది యాక్సిస్ బ్యాంక్ రేపు ఇంకో బ్యాంక్ అవ్వచ్చు. మనం సపోర్ట్ చేయవలసిన బ్యాంక్ ఏంటంటే ప్రాపర్ గా మనం హ్యాండిల్ చేయాల్సిన బాధ్యత ఏంటంటే బ్యాంక్ వారిని ఇంకో పలానా వాళ్ళు మాకు ఇలా ఫోన్ చేశారు, ఇమీడియట్ గా వాళ్ళు చెప్తే బాగుంటుంది. ఎందుకంటే ఆ క్రైమ్ ఎలా జరుగుతుంది అనేది వాళ్ళు చెప్తారు, జాగ్రత్తగా ఉండవలసింది. ఇప్పుడు చెప్పారు ఓటీపీ చాలా గర్వంగా చెప్తున్నారు. మా రిక్వెస్ట్ ఏంటంటే కస్టమర్స్ రిక్వెస్ట్ అది మినిమం ఇన్సూరెన్స్ పెడితే బాగుంటుందండి. సో బ్యాంక్ మేనేజర్ మినిమం అంటే పిల్లలు ఉన్నారు ఇప్పుడు 50,000 40,000 అట్లీస్ట్ 2 lakhs రూపీస్ అయినా ఆ ఇన్సూరెన్స్ ఉంటే ఈ ఫ్రాడ్ కి వాళ్ళ పిల్లలు డబ్బులు పోకుండా ఉంటాయి, యాక్సిస్ అలాగే ముసలి డబ్బులు పోకుండా ఉంటాయి. కాబట్టి శాలరీస్ వాళ్ళస్ లేకపోతే చిన్న అమౌంట్లు ఇన్సూరెన్స్ చేస్తే బాగుంటుందని మినిమం 2 lakhs పెడితే బాగుంటుంది ఈ సందర్భంగా. యాక్సిస్ బ్యాంక్ ఈ ఫ్రాడ్ ముక్తి మిషన్ టేకప్ చేసి మా SRKR ఇంజనీరింగ్ కాలేజ్ నుంచి అల్లూరు సీతారామరాజు గారి విగ్రహం వరకు ఈ అవేర్నెస్ ప్రోగ్రామ్ వాకథాన్ కండక్ట్ చేయడం జరిగింది. సో ఇటువంటి ఇనిషియేటివ్ టేకప్ చేసినందుకు మన యాక్సిస్ బ్యాంక్ కి మా SRKR తరఫున కంగ్రాచులేషన్స్. మీతో పాటు మీ ఫ్రెండ్స్ ని కొలీగ్స్ ని, ఎందుకంటే చాలా పెద్ద కాలేజ్, ఇక్కడ చాలా తక్కువ మంది ఉన్నారని అనుకుంటున్నాను నేనైతే. ఇంకా ఎక్కువ మందిని మీరు తీసుకొస్తే కనుక ఇవాళ రేపు మీకు అవగాహన అన్నది చాలా ఇంపార్టెంట్. అండ్ మీరు తెలుసుకోవడమే కాదు, ఇఫ్ యూ కెన్ డిస్కస్ విత్ యువర్ ఫ్యామిలీ మెంబర్స్, అంటే మల్టిప్లయర్ ఎఫెక్ట్ అనమాట. ఇట్ గో టు వైరల్ టు మెనీ పీపుల్ అట్ వన్ గో. మీరందరూ కూడా ఎంతో ఓపికగా విని దీన్ని పూర్తిగా అవగాహన ఉపయోగించుకుంటారని చెప్పి భావిస్తూ